ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు వెళ్లే మార్గం అగమ్యగోచరంగా ఉండి ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియక బాధపడుతున్న నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. సరైన మార్గం ఏమిటో, ఆ మార్గంలో ఎలా నడవాలో మనిషికి తెలియదు. అందుకే నడిపించే దేవుడు తోడు ఉండాలి. ఎవరైతే దేవుడితో సహవాసం కలిగి ఉంటారో వారు నడవవలసిన మార్గమును దేవుడు వారికి బోధిస్తారు. ఎటువైపు వెళ్లాలో అర్థం కానప్పుడు, సమస్య వచ్చినప్పుడు చింతించడం వల్ల ప్రయోజనం లేదు. కానీ ఆ విషయాన్ని, ఆ సమస్యను దేవునికి చెప్తే, ఆయన చిత్తానికి అప్పగిస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు, మనకున్న సమస్యలను పరిష్కరిస్తారు. మన ప్రవర్తనను దేవునికి అంగీకారంగా మార్చుకొని ఆయన చిత్తానికి, ఆ దేవాది దేవుని అధికారానికి మనల్ని మనం సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడు మనం వెళ్లే దారికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుబండను తీసివేసి మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన సరళం చేస్తారు. కనుక దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన చిత్తంలో మనల్ని నడిపించమని ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ప్రభువా, ఈరోజు మేం కలిగి ఉన్న అనేక సమస్యలకు కారణం నిన్ను, నీ చిత్తాన్ని ప్రక్కన పెట్టి మా ఇష్టాన్ని చేసుకోవడమే. అయ్యా, మమ్మను క్షమించు, మన్నించు. ఇప్పటి నుండే నిన్నే నమ్మి నీ మీదే పరిపూర్ణంగా ఆధారపడుతున్నాము. మా ప్రవర్తన అంతటి మీద నాయన మీ అధికారానికే నాయన అప్పగిస్తున్నాము. నీ చిత్తానుసారమైన సరళమైన మార్గములో మమ్మను నడిపించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.